తర్వాత ఇంకెళ్ళిపోయే ముందు ఏడి అన్న మురళి అన్న వచ్చి నువ్వు సెలెక్ట్ అయ్యావరా ఇట్లా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోల్ అనేసరికి చెప్తున్నాడు ఇలా ఈ రోల్ చేస్తున్నావు ఇలా ఉంటుంది క్యారెక్టర్ అంటే నేను అదే షాక్లో ఓకే ఓకే అన్న అంతే. సో అలా భయమే లేదు. ఫస్ట్ టైం రిహార్సల్ పిలిచినప్పుడు ప్రశాంత్ నీల్ గారు సలార్ సినిమా, ప్రభాస్ గారు పెద్ద ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం, భయం అనిపించలేదు? చాలా భయం వేసింది అన్న. అంటే మన బెస్ట్ ఇచ్చేయాలి, ఎక్కడ మనకి బ్యాడ్ నేమ్ రాకూడదు నీల్ సార్ డైరెక్షన్లో అనేసరికి స్టార్టింగ్లో చాలా భయం వేసింది. కానీ నీల్ సార్ బిహేవియర్ అట్లా ఉండదు అనమాట, కలిపేసుకుంటారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. అస్సలు అన్కంఫర్టబుల్గా ఉన్నాం సార్ సెట్లో, చాలా ఫ్రీగా ఉండొచ్చు. అంటే ట్రైలర్ మొత్తం మీ ఇద్దరిది కనిపించేసరికి సినిమాలో కూడా సగం మీరే ఉండేలా అనిపిస్తుంది నాకు. అన్ని రోజులు షూట్ అయిందా? 10 to 15 days అయిందన్న అంతే. 10-15 days. ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు సినిమాలో? పార్ట్ 1 ఒకటేనా, పార్ట్ 2లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? పార్ట్ 2 గురించి ఇంకా తెలియదు అన్న. పార్ట్ 1లో అయితే స్టార్టింగ్ 15 minutes అయితే ఉంటాం, కంటిన్యూస్గా ఉంటాము. తర్వాత ఇంకా పృథ్వీ సార్, ప్రభాస్ సార్ కలిసినప్పుడు చిన్న చిన్న మాంటేజెస్ రావడము, డైలాగ్స్ అప్పుడు మాంటేజెస్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా నేర్చుకున్నాను, చాలా లక్కీ సార్తో వర్క్ చేయడానికి నేను. సో ఒకటి కాంప్రమైజ్ అవ్వకూడదు, ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ దగ్గర. ఆయన నాకు సలార్లో నాకు నా యాక్టింగ్ మీద నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది సలార్ చేయడం వల్ల. ముందు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, చేస్తున్నా అన్నట్టు ఉండేది. కానీ సార్ ఇంకా మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం సలార్ టీం ఇచ్చిన బూస్ట్ చాలా ఉపయోగపడింది నాకు, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఆ కాన్ఫిడెన్స్ రావడానికి రీజన్ ఏంటి? ఏ పరంగా నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? ఏం చెప్పడం వల్ల? సో నాకు పెద్ద ఉండేది కదా, అంటే యాక్టింగ్ చేస్తున్నా అన్నట్టు ఉండేది, కానీ చేస్తున్నా వెళ్తున్నా అన్నట్టు ఉండేది. కానీ ఒక్కసారి సెట్కి వెళ్ళాక నేను నా బెస్ట్ ఇస్తున్నా, అప్పటికి సార్ ఇంకా 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 అంటున్నారు. అంటే ఏది బాగాలేదని చెప్పలే ఇప్పటిదాకా సార్, ఇంకా కావాలన్నట్టు చెప్తారు. అలా చెప్పడము, అన్న వాళ్ళు వచ్చి బాగా చేస్తున్నావు అన్నావు, నార్మల్గా అంటారు కదా, సరే బాగా చేస్తున్నానేమో అనుకొని లైట్ తీసుకున్నా. నేను ఫస్ట్ సీన్ అయిపోయింది, సెకండ్ డే అనుకుంటా షూట్. సార్ అక్కడ మానిటర్ ఉంటే నేను ఇక్కడ కూర్చొని ఫుల్ ఇంటెన్స్ సీన్ మొత్తం అలసిపోయి అలా కూర్చొని ఉంటే సార్ ఏమో పిలిచి కార్తికేయ గుడ్ జాబ్ అన్నారు. నాకు ఒకసారి అర్థం కాలేదు, సార్ ఏంటి సార్ అంటే గుడ్ జాబ్ అన్నారు. ఇంక అక్కడ నుంచి లేచి అలా ఎటో వెళ్ళిపోతున్నా, సంతోషంతో వెళ్ళిపోయి అన్నోళ్ళకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళకి, అన్న సార్ నన్ను గుడ్ జాబ్ అన్నారు అన్న అనుకొని చెప్పుకోవడం. ఇంకా రోజు ప్రతిసారి ఏదో ఒక సీన్లో ఈ సీన్ బాగా చేసేవారు నువ్వు, ఆ సీన్ ఇలా చేసేవని సార్ పొగడ్డం. కానీ అంటే సార్ పెద్ద పొగడరు, ఇంకా అన్నోళ్ళు ప్రకాష్ అన్న అని చెప్పే కదా, వీళ్ళంతా బాగా చేసావన్నాం బూస్ట్ ఇచ్చింది. చెప్పడం, అరే నువ్వు చేయగలవు అన్నట్టు చెప్పడం, నీ నుంచి ఇంకా వస్తుంది, ట్రై చేయి బయటికి అన్నట్టు చాలా బాగా ఎంకరేజ్ చేశారు అన్నోళ్ళు.